హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు నేనైతే దొండకాయ పకోడీ చేసి చూపిస్తున్నానండి. వాటికి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సన్నగా తరిగిన దొండకాయలండి ఇవి. వాటికి కావలసిన పదార్థాలు: కారము, బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడరు, శనగపిండి, ఉల్లిగడ్డ, గరం మసాలా, ఓమా. ఇవ్వండి వీటికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఒక పెద్ద గిన్నెలోకి నేను ఈ సన్నగా తరిగిన దొండకాయలను వేసుకుంటున్నానండి. దొండకాయలు సన్నగా తరిగితేనే మనకు ఫ్రై బాగా అవుతుంది. ముందుగా రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారము, గరం మసాలా అర స్పూను, ఓమా అర స్పూను, ధనియా పౌడరు ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండి, తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు ముందుగా ఈ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టించాలి. పట్టించి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టానండి. ఇప్పుడు 3 స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను. 2 స్పూన్ల బియ్యం పిండి. బియ్యం పిండికి బదులు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఒక్క 2-3 స్పూన్ల వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకు అప్పుడే ఉప్పు మసాలా అంతా బాగా పడుతుందండి. చూడండి, ఇలా కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా దొండకాయ ముక్కలను ఇందులో వేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. ముద్దలాగా వేసుకుంటే దొండకాయ అనేది సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకే కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. పప్పుచారు అంచులోకి కానీ, టమాటా చారుకు కానీ మనము సైడ్గా పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అప్పుడే బాగా ఉడుకుతుంది దొండకాయ అనేది. మనం దొండకాయలు వేసినాక ఒక 2 నిమిషాల తర్వాత అప్పుడు తిప్పి వేసుకోవాలండి. లేకుంటే పిండి అనేది ఊడిపోయి దొండకాయ విడిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కాలినాయి దొండకాయలు. పకోడీ అనేది చాలా బాగా ఫ్రై అవుతుంది. దొండకాయ పకోడీ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. దాని స్మెల్ అనేది దీనికి పడుతుంది కాబట్టి మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దొండకాయ ఫ్రై అయిపోయిందండి. తీసేస్తున్నాను నేను పక్కకి. జడ్లి బుట్టలో వేసుకుంటున్నాను. మరొకసారి కూడా వేస్తున్నానండి. కరివేపాకు లాస్ట్ ఫ్రై చేసుకోవడం కంటే ఇలా దొండకాయ ఫ్రై అయ్యేటప్పుడు వేయడం వల్లనే మనకు చాలా టేస్ట్ ఉంటుంది పకోడీ అనేది. నేను మాత్రం ఇలాగే వేస్తున్నాను, మధ్యలోనే వేస్తాను కరివేపాకు అనేది. విడివిడిగా దూరం దూరం వేసుకోవాలండి. దగ్గరగా వేసుకుంటే అతుక్కుంటుంది.
పకోడీ ఫ్రై అయిపోయిందండి. దీన్ని కూడా నేను తీసి జల్లిబుట్టలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే మనకు నచ్చితే పల్లీలు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. పల్లీలు ఫ్రై అయిపోయినాయండి, వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను, అయిపోయిందండి పకోడీ చేయడము. ఇప్పుడు వేడి వేడి పకోడీ రెడీ అయిపోయిందండి. నేను ఈ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఇందులో కలుపుకుంటున్నాను. చూడండి, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.